హీరోకి చిన్న నత్తి అని పెట్టినప్పుడు చాలా కొంచెం లైట్ రివ్యూలో పెట్టాలని చూస్తారు. ఇది చాలా 3+4+ అన్న లెవెల్లో పెట్టారు. అసలు అన్లిమిటెడ్లో పెట్టారు. యాక్చువల్లీ నాకు కథ చెప్పిన తర్వాత నుంచి కథ ముందు ఫోన్ చేసి ఫస్ట్ చెప్పారు, ఈ సీక్వెల్లో నీకు ఒకటి పట్టాను, ఒకటి ఎలిమెంట్ చాలా బాగుంటుంది, చాలా ఎక్సైటింగ్ ఉంటుంది చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత నాకు నిజంగా నేను చేసిన 10 సినిమాలో వాటెవర్ అంత భయమే లేదు నాకు. ఈ రోల్ చేయడం కొంచెం భయం వేసింది, అంటే ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, అసలు చేయగలుగుతానా లేదా అని. బట్ బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్స్ అద్భుతంగా రాశారు. సో నాకు ఈజీగా ఉండింది. ప్లస్ ఈయనతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎలా చేస్తారు యాక్చువల్లీ చేసి చూపిస్తాడు. సో అది ఒక చాలా ఈజీగా అయింది నాకు. ప్లస్ ఈ క్యారెక్టర్ కూడా ఫస్ట్ మేము అనుకుంది నత్త వస్తున్నప్పుడు అవతలకి తెలియకుండా ఉండడానికి ఏదో ఒక స్టెప్ వేస్తూ మేనేజ్ చేస్తుంటాడు. అది మెల్లమెల్లగా ప్రతి సీన్లో ఒక క్రూషియల్ టైంలో ఒక డైలాగ్ చెప్పాలన్నప్పుడు టక్కని పడుద్ది, అది ఫన్ జనరేట్ అవుద్ది. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వెంకటేష్ గారు మీరు ఫోన్లో ఇంకా చూపించకుండానే బాగుందమ్మా, సూపర్ అమ్మా. సడన్గా మన సినిమా ఇండస్ట్రీలో ఏదైనా కూడా చూసినా చూడకపోయినా బాగుందమ్మా, సూపర్ అమ్మా అంటారు కదా. అదే చాలా ఎక్స్పీరియన్స్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, సూపర్. అంటే చాలా రియలిస్టిక్ సినిమా తీసామంటున్నారా మీరు? క్యారెక్టర్ సార్ ఇంతకుముందు చెప్పారు మేము ఎలా చేయాలో అనిల్ గారు అలా చేసి చూపించారని వరుణ్ గారు అన్నారు. సో ఎవరు క్యాప్టెన్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో? 30 మందిని ఆర్టిస్టులను స్క్రీన్ పై చూసిన అనిల్ గారా, వరుణ్ సందేశ్ గారా? అండ్ ఎప్పుడు డైరెక్టర్ ఏమో, ఎప్పుడు డైరెక్టర్ ఇస్ ఆల్వేస్ ద క్యాప్టెన్. We should always give credit to the director because only then the films will shape up well. And I think